ఈరోజు మనం ఎండబెట్టుకున్న మటన్ని ఎలా వండుకోవాలో తెలుసు. కావాల్సిన పదార్థాలు: చింతపండుని కొంచెం నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, కొంచెం తాలింపు గింజలు, సాల్ట్ యాడ్ చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాక వట్టి తునకలని లోపల వేసేసుకుందాం. ఎండబెట్టిన మటన్ను హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి. వండే ముందు వీటిని బాగా కడిగేసి అందులో వేసేసుకుందాం. నూనెలో కొంచెం ఇలా ఫ్రై అయ్యాక పసుపు, అల్లం పేస్ట్ వేయాలి. ఇలా 2 మినిట్స్ ఉడికాక, కొద్దిసేపు ఉడికాక కారం తగినంత వేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండును ఇందులో పోసేయాలి. ఇప్పుడు కొత్తిమీర, కొరియండర్ పౌడర్ వేసుకోవాలి. అన్నీ వేసుకున్నాక కుక్కర్ విజిల్ పెట్టేసి కుక్కర్ మూత పెట్టేసి 3 to 4 విజిల్ రానివ్వాలి. 4 విజిల్ వచ్చాక ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. రెడీ. ఎంతో రుచికరమైన ఎండబెట్టిన మటన్ కర్రీ రెడీ. ఎంతో టేస్టీగా, రుచిగా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇక అంతేనండి, మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఎండబెట్టిన మటన్. ఇది ఎంతో టేస్టీగా ఎండబెట్టిన మటన్ కర్రీలా కాకుండా ఇప్పుడే ఫ్రెష్గా మటన్ తెచ్చి వండినట్టే ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్.